'డబల్ స్మార్ట్ శంకర్' నేను చెప్పినట్టే ఫ్లాప్ అయింది అని నేను అంటున్నాను. కానీ దానికన్నా ముందు నేను ముందే దీని గురించి ట్రైలర్‌లో ఒక రివ్యూ పెట్టాను. కింద లింక్‌లో ఉంది. ఒకసారైతే ఫుల్ వీడియో చూసుకోండి. నేను ఇది రిలీజ్ కాక ముందే పెట్టేశాను వీడియో. సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మూవీ పబ్లిక్ టాక్ ఇంటే మాత్రం అయితే మూవీలో మ్యాక్సిమం మళ్ళీ అదే రొటీన్ సీన్స్ అసలు ఎక్కడ చూసినా ఆలీ గాని, సంజయ్ దత్ గారిని ఏదో వేస్ట్‌గా పెట్టారు తప్ప ఒక్క సీన్ కూడా ఇంపార్టెన్స్ లాగా లేదు. మొత్తం 'ఇస్మార్ట్ శంకర్‌ని' రీమేక్ లాగానే చేస్తారు తప్ప ఒక్క సినిమా కూడా అంటే ఒక్క షాట్‌లో కూడా ఒక కొత్తదనంగా అనిపియలేదు. 'డబుల్ స్మార్ట్ శంకర్' ఏదో పేరు దగ్గర వచ్చింది కానీ అస్సలు ఏం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా రాకండి సినిమాకైతే. జస్ట్ ఏదో వన్ టైమ్ కూడా వాచబుల్ అని నేను చెప్పలేను. సినిమా అయితే చాలా అట్టర్ ఫ్లాప్ అని చాలామంది అయితే రివ్యూలో కామెంట్ పెడుతున్నారు. నిజంగా సినిమా అనేది ముందే చెప్పాను ట్రైలర్‌లో చూసినట్టే మూవీ ఉంది. కొత్తగా అయితే ఏం లేదు సినిమాలో. ఈసారి ఖచ్చితంగా విజయం వస్తదని అనుకున్న పూరి జగన్నాథ్, ఇంకా రామ్, ఇంకా మన ప్రొడ్యూసర్ చార్మిక్ కూడా చాలా అంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది. దీంతో పాటు హీరోయిన్ కూడా చాలా అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంది ఈ మూవీ మీద. కానీ మూవీ అయితే మార్నింగ్ షో నుంచే జనాలందరూ చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. మూవీలో అసలు ఆలీ గారు కానీ, ఇంకా హీరోయిన్ కానీ వీళ్ళందరూ అసలు ఒక మీనింగ్‌లెస్ లాగా పెట్టారు మూవీని అయితే. అసలు ఎక్కడ స్టోరీ అయితే అర్థం కావట్లేదు. మొత్తం అంతా ఏదో తీసుకొచ్చి 'డబల్ స్మార్ట్ శంకర్' అని పెట్టారు తప్ప అసలు నో యూజ్ ఉంది. అసలు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి అసలు ఆయన స్కోప్ ఏది అని చాలామంది అడుగుతున్నారు మూవీలో. ఒకప్పటి పూరి జగన్నాథ్ మూవీ వస్తుందంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్‌తో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. మూవీలో అంత నమ్మకంతో పోతాము. కానీ ఇప్పుడైతే మూవీలో 'లైగర్' మూవీ తర్వాత అసలు నిజంగా మూవీ నెక్స్ట్ మూవీ అన్న చాలా బాగా వస్తది. ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడు. అలాంటి డైరెక్టర్ అని నమ్మిపోతే ఈసారి కూడా మూవీ ఫ్లాప్. పూరి జగన్నాథ్ గారి సినిమా ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ రావాలని లేదు. కానీ నెక్స్ట్ సినిమా అయితే ఖచ్చితంగా ఒక మంచి మీనింగ్‌లెస్‌తో రావాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్ అనేది మనము ఏంటంటే ఫ్లాప్‌గా చూడలేము. ఎందుకంటే నెక్స్ట్ సినిమా అనేది మనకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్‌గా రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా కింద పూరి జగన్నాథ్ అని చెప్పి మెసేజ్ చేయండి. ఎవరెవరైతే పూరి జగన్నాథ్ గారి మూవీస్ ఇవన్నీ ఇష్టం ఉంటాయో ఖచ్చితంగా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తున్నప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.